హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జానకీరామ్ వ్లాగ్స్ అండి. ఈరోజు సండే కదా, సండే మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు నా డైట్ రొటీను, నా ఇంట్లో రొటీను, ఏమేమి చేస్తాను ఏంటి అనేది మీకు తప్పకుండా ఈ వీడియోలో మొత్తం చూపిస్తాను. ప్రతి వీడియోలో ఓన్లీ డైట్ వరకే కదా చూపిస్తున్నాను. ఈ వీడియోలో మొత్తం డే మొత్తం ఏమేమి చేస్తాను అనేది మొత్తం రొటీన్ అంతా చూపిస్తాను. పొద్దున్న లేసి ఇంకా హాట్ వాటర్ థైరాయిడ్ ట్యాబ్లెట్ వేసుకుని హాట్ వాటర్ అయితే తీసుకున్నాను. ఇంకా మళ్ళీ ఇంకొక 1/2 లీటర్ వాటర్లో చియా సీడ్స్ ఇంకా లెమన్ పిండి వేసి హాట్ వాటర్ అయితే తీసుకుంటున్నాను. ఈరోజు మార్నింగ్ టిఫిన్లోకి వచ్చేసి ఎగ్స్ అయితే ఉడకబెట్టుతున్నాను. అక్కడ చెప్పి ఎగ్స్ అయితే ఉడకబెట్టుకుంటున్నాను. ఇంకా ఇంట్లో వాళ్ళకి టిఫిన్ ఏం చేయలేదన్నమాట. నా గురించి అయితే ఎగ్స్ అయితే ఉడకబెట్టుకుంటున్నాను. మళ్ళీ ఈరోజు ఏం టిఫిన్ ఇంట్లో వాళ్ళకి చేయాలో ఏంటి అనేది చూపిస్తాను. సో ఇదిగోండి లెమన్ చియా సీడ్స్ వాటర్ అయితే ఇప్పుడు తాగుతున్నాను హాట్ వాటర్లో. ఉదయం బ్రేక్ఫాస్ట్లోకి అదే మన టిఫిన్లోకి గుడ్లు అయితే తీసుకుంటున్నాను. ఓన్లీ 4 ఎగ్స్ అయితే ఉడకబెడుతున్నాను చూడండి. సో టీ కూడా పెట్టాను. టీలో చక్కెర వేయలేదన్నమాట. చాయ్ పెట్టాను. చాయ్లో చక్కెర అయితే వేయలేదు. కొద్దిగా తేనె కలుపుకొని లేదంటే చప్పటి టీయే తాగుతాను అనమాట. ఇవి తాగిన తర్వాత అప్పుడు టీ అనేది తాగుతాను. సండే ఈరోజు పిల్లలు ఉంటారు కదా, మొత్తం వీడియో అనేది తీస్తానమాట. ఇంట్లో మొత్తం ఏమేమి చేస్తాను ఏంటి అనేది చూస్తూ ఉండండి. మళ్ళీ టీ చియా సీడ్స్ వాటర్ తాగిన తర్వాత టీ అయితే తాగండి. టీ కాఫీ ఏదైనా తీసుకోండి, కానీ చక్కెర వేయకుండా తీసుకోండి. తేనె కలుపుకొని తాగండి, లేదంటే లెమన్ టీ, లిప్టన్ టీ ఏదైనా మీ ఇష్టం అనమాట. సో మళ్ళీ టిఫిన్ తినేటప్పుడు మళ్ళీ కలుసుకుందాం. చాయ్ తాగుతున్నానండి. ఇప్పుడు ఇందులో నేను చక్కెర వేసుకోలేదు కదా, ఒక 2 డ్రాప్స్ అయితే తేనె వేసుకుంటున్నాను. మరీ చప్పండి టీ తాగలేం కదా అనేసి కొద్దిగా చూసారు కదా ఎంత వేసుకున్నాను, కొద్దిగా వేసుకున్నాను. దీంతో పాటు 2 బిస్కెట్స్ తీసుకోండి. ఏం బిస్కెట్స్ తీసుకోవాలి రండి చూపిస్తాను. ఆల్రెడీ ఒకసారి మీకు గ్రాసరీ వీడియోలో చూపించాను కదా, నో షుగర్, 0 షుగర్ బిస్కెట్స్ అని ఉంటాయి అన్నమాట. అన్ని మిల్లెట్స్తోనే తయారవుతాయి. ఒకసారి చూపి, అన్ని మిల్లెట్స్తోనే తయారవుతాయి. ఈ బిస్కెట్స్ చాలా మంచిది తీసుకుంటే. దీంతో పాటు 2 బిస్కెట్లు తీసుకోండి. ఆల్రెడీ తింటూనే ఉన్నాయి. మా ఇల్లు చూడండి ఎలా ఉందో. ఈరోజంతా ఇల్లు కొద్దిగా క్లీన్ చేసుకోవాలన్నమాట. 2 బిస్కెట్స్ తీసుకుంటున్నాను. తినాలనిపిస్తే తినండి, లేదంటే లేదు. ఎందుకంటే మనకి మార్నింగ్ 9కి తింటాము, మళ్ళీ ఈవినింగ్ మధ్యాహ్నం మళ్ళీ జ్యూస్ తీసుకుంటాం కదా, 1-12 కల్లా జ్యూస్ తీసుకుంటాం. కాబట్టి ఏది తిన్నా కానీ 9 కల్లా తినేసేయండి మొత్తం. ఎగ్స్ కానీ, బ్రేక్ఫాస్ట్ ఉప్మా కానీ, దోశ కానీ, ఇడ్లీ కానీ అన్నీ లిమిటెడ్గా తినండి. ఒక దోశ, 2 పుల్కాలు, ఒక 4 ఎగ్స్ అలా తీసుకొని తినండి అనమాట. సో ఇప్పుడు నేనైతే చాయ్తో బిస్కెట్లు తిన్న తర్వాత వచ్చేసి ఎగ్స్ ఉడకబెడుతున్నాను కదా, ఎగ్స్ అయితే తింటాను అనమాట. సో ఎగ్స్ తినేటప్పుడు చూస్తాను. బిస్కెట్లు మిల్లెట్స్తో తయారైన చాలా బాగుంటాయి, టేస్ట్గా ఉంటాయి. ఒట్టిని కూడా తినొచ్చు అనమాట ఈవినింగ్ స్నాక్స్లోకి వచ్చేసి. సో మళ్ళీ ఎగ్స్ తినేటప్పుడు చూపిస్తాను. సో ఎగ్స్ అయితే ఉడికిపోయేవండి. ఇగోండి 4 ఎగ్స్, అదే 4 ఎగ్స్. ఇగో ఎల్లో తీసేసాను, ఓన్లీ వైటే అనమాట. దీంట్లో వచ్చేసి కొద్దిగా సాల్ట్, మరీ చప్పటి తినలేం కదా, కొద్దిగా కారం, ఇవి తిన్న తర్వాత వచ్చేసి మళ్ళీ ఒక 10 మినిట్స్ తర్వాత హాట్ వాటర్ అయితే తీసుకోవాలి. తీసుకున్న తర్వాత అప్పుడే మనకి డైజెషన్ అవుతుంది అనమాట తొందరగా. ఇప్పుడు ఈ ఎగ్స్ తిన్న తర్వాత చాలా ఇంట్లో పని ఉందన్నమాట. చూడండి ఇల్లు ఎలా ఉందో. సో ఇప్పుడైతే ఈ తిన్న తర్వాత అయితే పని అయితే చేసుకుంటాను. ఫోటోది ఇలాంటి 10 గుడ్లు తిన్నా కడుపు అయితే నిండదు. అందుకే 4 అయితే ఉడకబెట్టుకోండి. దీంతోపాటు ఫుల్ కీరా తీసుకోండి. దీంతోపాటు తింటే తొందరగా కడుపు నిండిపోతుంది మనకి. ఎందుకో ఏమో మనం ఎల్లో తీసేస్తాం కదా, ఓన్లీ వైట్ తినేసరికి మనకి 10 గుడ్లు తిన్నా కానీ కడుపు నిండదు అనమాట. అందుకే ఒక ఫుల్ కీరా తీసుకోండి. ఒక ఫుల్ కీరా తిన్న తర్వాత వచ్చి ఎగ్స్ తీసుకోండి.
సో ఇంట్లో వాళ్ళకైతే టిఫిన్ అయితే దోశ వేయాలి ఇప్పుడు వచ్చేసి. ఇంకా వాళ్ళకి దోశ వేయాలా, లేదంటే బయట నుండి సాంబార్ ఇడ్లీ తెచ్చుకుంటామన్నారనమాట. సో నా టిఫిన్ అయితే ఇదనమాట. సో మళ్ళీ ఇంట్లో ఏదైనా చేసేటప్పుడు మళ్ళీ చూపిస్తాం. సో ఇదిగోండి పిల్లల గురించి అయితే దోశ వేస్తున్నాను ఇంట్లో. నిన్న రాగిపిండి తీసుకొచ్చాను కదా, ఆ రాగిపిండితో దోశ వేసేస్తున్నాను అనమాట. ఇదిగోండి చూడండి, మా పెద్ద పాప అయితే ఇల్లు తుడుస్తుంది అనమాట, మా చిన్న పాప టీవీ చూస్తుంది. మీకు అవన్నీ చూపిస్తాను. కిచెన్లో ఇంకా పని ఉందన్నమాట. గిన్నెలు కొద్దిగా ఉన్నాయి, ఆ గిన్నెలు చాయ్ గిన్నెలు కొద్దిగా రాత్రి అన్నీ తోమేసాను. ఒక ప్లేట్ ఉండిపోయింది అనమాట. చిన్న పాప లేట్గా ట్యూషన్ నుండి వచ్చిన తర్వాత లేట్గా తిన్నాననేసి ఆ ప్లేట్ ఇచ్చేసాను. సో ఇప్పుడు వాళ్ళకి దోశ వేసేసింది. ఏం లేదు, కట్ చేసేసి. సో తనకైతే వీడియోలో చూపించక అని చెప్తుంది అనమాట, అందుకని. సో వాళ్ళకి దోశలు వేసేసాను. ఫ్రిడ్జ్లో ఉంది, తీసుకురాపో చట్నీ వేడి దోశకి. ఇంకా చట్నీ వేడి చేయి, ఓవెన్లో పెట్టు. సో అక్కడైతే తను టీవీ చూస్తుంది, తన పని అనమాట. ఇంకా అది డైనింగ్ అదంతా తొడ్డం అనమాట, చూపిస్తుంది మీకు కూడా. ఇగోండి డైనింగ్ అవన్నీ తడిబట్టతో తుడుస్తుంది అనమాట. సౌండ్ ఆపు. ఇగోండి టీ టేబుల్, డైనింగ్, మన టీవీ దగ్గర అంతా దుమ్ము ఉంటుంది కదా, ఈ దుమ్ము అంతా నేను రోజు తుడుస్తాను. కానీ ఇంటికాడ ఉన్నప్పుడు వాళ్ళకి చెప్తాను అనమాట, ఫ్రిడ్జ్ మీద మొత్తం ఫ్రిడ్జ్ అంతా తుడిపించాలి. రేపు ఎల్లుండి డీప్ క్లీనింగ్ అయితే చేయాలి ఇల్లు. అది కూడా నేను వీడియో చేసి పెడతాను. ఇదిగోండి చూడండి, ఇలా తిండి తెస్తామా, ఇది కొద్దిగా తింటారు. ఇంకా తర్వాత మన ఊరు నుండి తెచ్చిన చేగోడాలు ఇవి చూడండి. బెడ్రూమ్ వరకు అయితే ఇలా ఉందన్నమాట. ఇంకా బయట బాల్కనీలో బట్టలు నిన్న ఆరేసినవి ఉన్నాయి, అవి తీసుకొని ఇప్పుడు మడత పెట్టాలా. సో అంతా మీకైతే చూపిస్తూ ఉంటాను అనమాట. చూడండి బయట మన ఆ గల్లీ కూడా చూపిస్తాను, చిన్న బెడ్రూమ్ చూపిస్తాను మీకు. ఇది వచ్చేసి పిల్లల బెడ్రూమ్ అనమాట. సర్దుకున్నారు, ఇంకా సర్దుకోవాలన్నమాట. సర్దుకున్నారు కానీ ఇంకా కొద్దిగా నీట్గా సర్దుకోవాలి. వాళ్ళ బట్టలన్నీ ఈ వార్డ్రోబ్లో ఉంటాయి, మా బట్టలన్నీ ఆ వార్డ్రోబ్లో ఉంటాయి. ఇది వచ్చేసి వాష్రూము. సో వాష్రూమ్ గురించి అందరికీ తెలుసు కదా. ఇక్కడ వచ్చేసి మనకి డ్రెస్సింగ్ టేబుల్. సో ఇదిగోండి మా పిల్లలు అయితే దోశ తింటున్నారు. అసలు దోశ ఎలా ఉందో చెప్పు. రాగిపిండి దోశ చాలా బాగుంటుంది. రాత్రి నేను వేసుకున్నాను కదా, మేము నిన్న డైట్లో నేను రాగిపిండి దోశ వేసుకున్నాను. ఇప్పుడు వాళ్ళకి కూడా వేసాను. చికెన్ పికెల్ ఉంటే చికెన్ పికెల్తో తింటాను. సో ఇప్పుడు టిఫిన్ తిన్నారు కదా, టిఫిన్ అయితే తిన్నారు కాబట్టి ఇప్పుడైతే గిన్నెలు తోమేస్తున్నాను. మా పెద్ద పాప ఇల్లు తుడిచేసింది, చిన్న పాప అన్ని క్లీన్ చేసేసింది అనమాట. డైనింగ్ టేబుల్, టీ టేబుల్ అన్నీ నేను గిన్నెలు తోమేసిస్తా. వంట అయితే మధ్యాహ్నానికి వంట రెడీ చేయాలి. మా చిన్న పాపకి, మా ఆయనకి, మా ఇద్దరికి జ్యూస్ అయితే రెడీ చేసుకోవాలి. 12 కల్లా జ్యూస్ అయితే చేసుకోవాలి కదా. ఈరోజు అయితే పూజ అయితే చేయలేదండి. పూజ చేసే అంటే లేట్ అయిపోయింది. లేచి మళ్ళీ ఇల్లు తుడిచి మాపేసి అన్ని చేసేసరికి లేట్ అయిపోతుంది. అందుకని మళ్ళీ పూజ అయితే చేయలేదన్నమాట. అందుకే మీకు పూజ వీడియో చూపించలేదు. ఇలా ఆదివారం ఒక్కొక్కసారి పూజ అయితే చేయను. తొందరగా లేచి తొందరగా పని అయిపోతే స్నానం చేసి తొందరగా చేసేస్తాను. టీ కానీ తాగేసానంటే ఇంకా చేయను అనమాట పూజ. ఇంకా అందుకని పూజ వీడియో చూపించలేదు మీకు. గిన్నెలు తోమిన తర్వాత వంట కూడా చేయాలి. ఈరోజు మా ఆయన అయితే ఊరు వెళ్తున్నారు. ఆయనకి మరి ట్రైన్ మీదకి ఏదైనా ఫుడ్ అనేది చేయాలన్నమాట. అది కూడా అందుకే ఇప్పుడు తొందరగా పని అయిపోతే ఫుడ్ కూడా చేసి చూపిస్తాను. ఫుడ్ కూడా వండాలి కదా, వండి తనకి ట్రైన్కి అయితే బాక్స్ కట్టాలి. సో గిన్నెలన్నీ తోమిన తర్వాత కొన్ని బట్టలు ఉన్నాయి, బట్టలు మడత పెట్టాలి. కబోర్డ్స్ అన్ని సర్దాలనుకుంటున్నాను కానీ ఈరోజు అయితే సర్దను. ఈరోజు పిల్లలు ఉంటే ఇంటికాడ అవ్వదనమాట. రేపు కబోర్డ్ రేపు సర్దుకోవాలి. జ్యూస్కి కూడా ఇప్పుడు నానబెట్టాలి. డ్రై ఫ్రూట్స్లో ఇంకా వాటర్ మిలన్ వేసుకొని జ్యూస్ అయితే చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ నానితే కనుక తొందరగా మిక్సీలో గ్రైండ్ అయిపోతాయి. సో చూసారు కదా, మళ్ళీ జ్యూస్ చేసేటప్పుడు ఏమేమి ఇంటికాడ వంట అయితే ఏమేమి చేస్తాను అనేది చూపిస్తాను. సామాన్లన్నీ తోమేసాను, ఇవన్నీ సర్దేస్తున్నాను అనమాట. కిచెన్ క్లీన్గా ఉంటేనే వంట చేయాలనిపిస్తుంది నాకు వచ్చేసి. అందుకే ముందు అంతా క్లీన్ చేసుకొని వంట మొదలు పెడతాను. మళ్ళీ వంట అయిన తర్వాత మళ్ళీ గిన్నెలు పడతాయి అన్నమాట.
ఆగలేదనమాట. ఎగ్స్ తిన్న తర్వాత వచ్చేసి పని అయిపోతుంది. వేడి నీళ్ళు పెట్టుకున్నాను, ఇప్పుడు వేడి నీళ్ళు తాగుతాను. ఇంకోండి వేడి నీళ్ళు, ఇందులో సియా సీడ్స్ కొన్ని పొద్దున్నే నానబెట్టుకుంటే మనం తాగిన సార్లు కల్లా సరిపోతాయి అన్నమాట సియా సీడ్స్. పిల్లలు ఏదో ఒక పనే చేస్తారు. ఇల్లు తుడిస్తే తుడుస్తారు, లేదంటే గిన్నెలు తోమితే తోముతారు. ఏదో ఒక పనే అన్నమాట. అన్ని పనులు సాయం చేయరు వాళ్ళు. ఏమంటే మా ఇంట్లో ఏమంటే మా ఫ్రెండ్స్ ఎవరు చేయరు, మేమే చేస్తాం పనులు అని చెప్తారు అన్నమాట. కొన్ని బట్టలు తీసి మడత పెట్టేసేయాలి. బట్టలు అయితే మడత పెట్టేశానండి. బట్టలు మడత పెట్టేశాను. ఇప్పుడు పిల్లలవి ఆ రూమ్లో పెట్టాలి, ఇవి నా రూమ్లో పెట్టాలి. పిల్లలు ఇంటికాడ ఉంటే ఏదో ఒక పని, ఇల్లు తుడిస్తే గిన్నెలు దోమరు, గిన్నెలు దోమితే ఇల్లు తుడరు అనమాట. తను వచ్చేసి టీవీ చూసుకుంటుంది, తిని వచ్చేసి ఇప్పుడు వరకు ఫోన్ చూసింది. ఫోన్ చూసి ఇప్పుడు వచ్చేసి కొంచెం వీడియో తీయమంటే తీస్తుంది అనమాట. సో ఇగోండి బట్టలు అయితే ఇన్ని గనం ఉంటాయా, వేసుకునేటప్పుడు మాత్రం ఏం వేసుకోవాలా అనిపిస్తుంది అనమాట. బట్టలు మాత్రం చూసే మడత పెట్టేటప్పుడు ఉతికేటప్పుడు ఎక్కువ కనిపిస్తాయి, ఇన్ని గనం ఉన్నాయి కదా అనిపిస్తుంది అనమాట. మళ్ళీ వేసుకునేటప్పటికి ఏమీ దొరకవు బట్టలు. మా ఆయనకి అయితే 3 చూడండి, ఇవన్నీ మా ఆయనవే, మళ్ళీ బీరువాలో ఉంటాయి. మా నాకు అంటాడు ఎప్పుడంటే అప్పుడే కొనుక్కుంటావు బట్టలు, నాకేమీ లేవు అని చెప్తాడు అనమాట. నా వెంటే ఇవ్వండి చూడండి, ఇవి డ్రెస్సులు, ఇవి చున్నీలు, అవి ప్యాంట్లు, అంతే. ఇంకా నా వచ్చేసి బట్టలు. పిల్లలు అయితే ఆ సెల్ఫ్ మొత్తం ఉన్నాయి, ఇంక ఈ సెల్ఫ్ మొత్తం ఉన్నాయి, కింద పైన సూట్ కేసులతో ఉన్నాయి వాళ్ళకి. నాకే ఇంట్లో తక్కువ బట్టలు అనమాట, కానీ నావే ఎక్కువలాగా కనిపిస్తాయి. ఎక్కడ చూసినా నావే కనిపిస్తాయి కాబట్టి నావే ఎక్కువలాగా కనిపిస్తాయి. సో బట్టలు అయితే ఇగోండి. ఈ ర్యాక్ అనేది రేపు సర్దాలి. ఇది ఇలా ఉంది కదా, రేపు అనేది అది ఆ వార్డ్రోబ్ అనేది రేపు సర్దుకోవాలి. ఫోటో దిగుంది వీడియో. హలో అండి, ఇగోండి ఇప్పుడైతే జ్యూస్ టైం అయితే అయిపోయిందనమాట. 12:30, 1కి అయితే జ్యూస్ అయితే చేసుకుందాము. జ్యూస్లోకి వచ్చేసి ఆల్రెడీ వాటర్ మెలన్ చూపించాను కదా, ఇగోండి డ్రై ఫ్రూట్స్ అయితే నానబెట్టుకున్నాను. ఇది వచ్చేసి నేను ఇద్దరికి జ్యూస్ చేస్తున్నాను. డ్రై ఫ్రూట్స్లోనివి ఇప్పుడు ముందు అయితే మనం మిక్సీలో ఇది వాటర్ మెలన్ అనేది వేసుకుందాము. ఇదేనా ఇదిగోండి, ఇప్పుడైతే మిక్సీ పట్టుకుందాం. ఫస్ట్ జ్యూస్ అనేది వడకట్టుకుంటున్నాను. ఇప్పుడు ఆ మిగతాది వచ్చేటప్పుడు ఇప్పుడు ఏంటంటే డ్రై ఫ్రూట్స్ కూడా వేసేద్దాం. ఇప్పుడు ఇందులో డ్రై ఫ్రూట్స్ వేసేసి జ్యూస్ చేసుకుందాం. ఇవి వడకట్టాం కదా, ఇప్పుడు దీంట్లోనే మళ్ళీ వేసేసి మళ్ళీ గ్రైండ్ చేసేద్దాం. డ్రై ఫ్రూట్స్ అన్ని చక్కగా మిక్సీ పట్టి మెత్తగా ఇదిగోండి డ్రై ఫ్రూట్స్ అయితే గ్రైండ్ చేసేసాను. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ ఇందులో వేసేసి మొత్తం ఇది ఇప్పుడు నేను ఇద్దరికి చేశాను జ్యూసు. ఒకరికంటే కొద్దిగా తక్కువ డ్రై ఫ్రూట్స్ వేసుకొని చేసుకోండి. డ్రై ఫ్రూట్స్, వాటర్ మిలన్ కలిపి జ్యూస్. సూపర్ ఉంది జ్యూస్ వచ్చేసి. డ్రై ఫ్రూట్స్ అనేది వడకట్టలేదు కదా, అక్కడక్కడ తగులుతుంది అనమాట. ఆ సీడ్స్ అనేవి తగులుతున్నాయి, బాగుంది. ఇది వచ్చేసి మా పెద్ద పాపకి ఈ జ్యూస్ వచ్చేసి.
డ్రై ఫ్రూట్స్ ఒకరనమాట నేను చెప్పాను అనమాట, జ్యూస్ చేసేటప్పుడు డ్రై ఫ్రూట్స్ కూడా మీరు ఒకేసారి వేసేసి వడకడుతున్నారు, జ్యూస్ వడకట్టిన తర్వాత అప్పుడు డ్రై ఫ్రూట్స్ వేయండి అనేసి చెప్పారనమాట. అందుకని ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసి వడకట్టలేదు. ఇంకా ఫస్ట్ మనం వాటర్ మిలన్ వడకట్టుకున్నాం కదా, తర్వాత వచ్చేసి ఆ వాటర్ మిలన్ సీడ్స్ కూడా మనం వేసుకుంటాం కాబట్టి డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసి మిక్సీ పట్టిన తర్వాత జ్యూస్ అయితే ఇలా మారిపోయింది. వాటర్ మిలన్ డ్రై ఫ్రూట్స్ జ్యూస్ చాలా బాగుంది. ఈవినింగ్ టీ కాఫీ కానీ లెమన్ టీ కానీ తాగేటప్పుడు మళ్ళీ స్నాక్స్ తినేటప్పుడు మళ్ళీ చూపిస్తాను. హాయ్ అండి, మనం మధ్యాహ్నం జ్యూస్ తాగాం కదా, జ్యూస్ తాగిన తర్వాత వచ్చేసి మా ఆయన వచ్చేసి ఇంకా నేను అన్నం పెట్టాను అనమాట, ఏమైనా కూర తెస్తే వండుదాము అనేసి అన్నం పెట్టాను. ఇంకా పచ్చడి ఉంది, ఇంకా ట్రైన్ మీదకి ఏదైనా చపాతీ చేద్దాము అనుకున్నాను అనమాట. సో ఆయన ఏంటంటే ఇంకా మా చిన్న పాపకి తనకు వచ్చేసి బిర్యానీ తెచ్చుకున్నారు. బిర్యానీ తెచ్చుకుంటే ఇంకా అన్నం బిర్యానీ తెచ్చారు, నేను మళ్ళీ తింటాననేసి ఫిష్ కర్రీ తెచ్చారనమాట జ్యూస్ తీసిన తర్వాత. అయితే కొద్దిగా రైస్ వేసుకొని ఒక ఫిష్ ముక్క వేసుకొని తినేసాను, కొద్దిగా తిన్నాను అనమాట. అంటే మళ్ళీ తెచ్చారు కదా ఒట్టి వేస్ట్ అయిపోతుందని తెచ్చాను. వాళ్ళ మటుకు బిర్యానీ తెచ్చారు, ఆ బిర్యానీ తిన్నారు వాళ్ళు. గిన్నెలు అయితే చూడండి ఎన్ని గిన్నెలు ఉన్నాయి, గిన్నెలు చూడండి ఎన్ని ఉన్నాయి. ఇప్పుడైతే 4 అవుతుంది అనమాట టైం వచ్చేసి. కాఫీ 5 అయిపోయిందా, 5. ఇప్పుడైతే కాఫీ పెట్టుకుందామని కొంచెం పాలు అయితే మరగబెట్టుకున్నాను. ఇది కాఫీ పౌడర్ అయితే ఇందులో వేసుకున్నాను. తేనె వేసుకుంటాను నేను కాఫీలో, షుగర్ వేసుకోను అనమాట. తేనె వేసుకుంటున్నాను. కాఫీ కానీ టీ కానీ లిప్టన్ టీ కానీ తీసుకోండి. మధ్యాహ్నం అయితే కొద్దిగా రైస్ అయితే తినేసాను అనమాట, అందుకే చేపల కూర తెచ్చారు, మళ్ళీ ఎందుకు వేస్ట్ అయిపోతుంది అనేసి కొద్దిగా తీసుకున్నాను. సో కాఫీ కలుపుతాను. కాఫీ ఒక 3 రోజులు అయితే తాగుతావా నువ్వు, కొద్దిగా తాగుతావా, నీకు షుగర్ వేస్తాను, కలుపుతాను. ఒక 3 రోజులు అయితే మా ఆయన అయితే ఉండరు అనమాట, నేను మా పిల్లలే. ఇంకా ఇంట్లో ఊర్లో కన్స్ట్రక్షన్ అవుతుంది కదా, అందుకని మా ఆయన అయితే వెళ్ళారు, అక్కడ స్లాబ్ అవుతుందన్నమాట. ఇందులో చక్కెర వేస్తారు చాలా. అయితే మీరు కాఫీ కానీ టీ కానీ తీసుకుంటారు కదా, తీసుకునేటప్పుడు బిస్కెట్స్ చెప్పాను కదా, షుగర్ లేని బిస్కెట్స్ ఉంటాయి కదా, లేదంటే బ్రౌన్ బ్రెడ్ ఉంటుంది కదా, తీసుకోండి. ఎందుకంటే మధ్యాహ్నం మనం జ్యూస్ తీసుకున్నాము, చాలా తక్కువ క్వాంటిటీలో అంటే తీసుకుంటాము జ్యూస్, పర్వాలేదు, జ్యూస్ తాగితే కడుపు ఫుల్గా ఉంటుంది. ఇంకా ఆకలి వేస్తే బ్రౌన్ బ్రెడ్ ఉంటుంది కదా, టీతో పాటు 2 పీసులు బ్రౌన్ బ్రెడ్ తినండి. బ్రౌన్ బ్రెడ్ ఎలా ఉంటుందో చూపిస్తాను రండి. ఇదిగోండి అన్నీ ఉన్నాయి బ్రౌన్ బ్రెడ్. మిల్క్ బ్రెడ్ వద్దు, బ్రౌన్ బ్రెడ్ తీసుకోండి. నేను ఇప్పుడు మధ్యాహ్నం అన్నం తినేసాను కాబట్టి ఇప్పుడైతే నేను తీసుకోవట్లేదు బ్రౌన్ బ్రెడ్, ఇంకా వేరేవి కూడా ఉంటాయి అన్నమాట. సో కాఫీ అయితే ఇప్పుడు తాగేస్తాను అనమాట. కాఫీ తాగిన తర్వాత ఈవినింగ్ డిన్నర్కి వచ్చేసి లైట్గా తీసుకోవాలి, ఎందుకంటే రైస్ తీసుకున్నాను కాబట్టి లైట్గా తీసుకోవాలన్నమాట ఈవినింగ్ డిన్నర్ వచ్చేసి. ఇప్పుడు వచ్చేసి కాఫీ తాగిన తర్వాత నేను మా పిల్లలు వెళ్ళి మార్కెట్కి వెళ్ళి మార్కెట్ చేసుకొని కూరగాయలు ఆకుకూరలు అన్నీ ఇంకా తీసుకోవాలి, ఫ్రూట్స్ అన్నీ తీసుకోవాలన్నమాట. ఆ వీడియో చేసేసి వెజిటేబుల్స్ ఏం తీసుకుంటున్నాం ఏంటి అనేది వీడియో పెడతాను అనమాట. సో అప్పటి వరకు అయితే డిన్నర్లో కలుసుకుందాం. బాయ్ బాయ్. హలో అండి, ఇంక ఈవినింగ్ అయిపోయింది కదా, ఈవినింగ్ వచ్చేసి నేనైతే తీసుకోవట్లేదనమాట. నాకైతే కొద్దిగా ఏంటంటే ఈ చియా సీడ్స్ వాటర్ తాగేసాను, కాఫీ తాగేసాను. మధ్యాహ్నం మా ఆయన ఒప్పలేదనమాట, కొద్దిగా చేప కర్రీ తెచ్చారు, రైస్ అయితే తీసుకున్నాను కదా. ఇప్పుడైతే నేనేం తీసుకోవట్లేదు, దోశ పిండి ఉంది కానీ దోశ అయితే వేసుకోవట్లేదు అనమాట. మీరు ఈ ఈవినింగ్ వచ్చేసి మధ్యాహ్నము ఏదైనా తింటే కనుక ఈవినింగ్ ఆపేసేయండి, ఫ్రూట్ జ్యూస్ ఏదైనా తీసుకోండి, లేదంటే ఒక ఫ్రూట్ తీసుకోండి. లేదు అంటే మనకి మీరేం తినలేదు అంటే ఇప్పుడు ఉదయము ఎగ్స్ తీసుకున్నాను, మధ్యాహ్నం జ్యూస్ తీసుకున్నాను, మళ్ళీ కొద్దిగా రైస్ అయితే తీసుకున్నాను కదా. ఈవినింగ్ వచ్చేసి రైస్ తీసుకున్నాను కాబట్టి నేను ఇప్పుడు ఏం తినట్లేదు అనమాట. మీరు వచ్చేసి ఒక దోశ తీసుకోండి, లేదంటే ఒక పుల్కా తీసుకోండి, లేదంటే 2 ఇడ్లీలు తీసుకోండి, లేదంటే ఇంత ఉప్మా తీసుకోండి, ఏదైనా కొద్దిగా తీసుకోండి. దాంతోపాటు ఉడకబెట్టిన గుడ్లు వైట్ తీసుకోండి, వెల్లో పడేసేయండి, లేదంటే పన్నీర్ ముక్కలు తీసుకోండి. సో నేనైతే తినట్లేదు, మళ్ళీ ఇగో తిన్నాను కదా, తినక తింటే ఇలానే వస్తాయి అన్నమాట తేనుపులు. అందుకనే మీరైతే శుభ్రంగా దోశ కానీ ఇడ్లీ కానీ చపాతీ కానీ అవి తీసుకోండి.
నేనైతే ఏం తినట్లేదు అనమాట ఇప్పుడు వచ్చేసి. అందుకనే మీకు ఇంకా హాట్ వాటర్ తాగాలి. హాట్ వాటర్ ఇప్పుడు 8 లోపు తాగేయాలి. జీరా వాటర్ అయితే తాగుతాను. ఆ జీరా వాటర్ కూడా మీకు ఆల్రెడీ షార్ట్ వీడియోలో అప్లోడ్ చేసేసాను, చూడండి ఎవరైనా చూడకపోతే ఎలా చేసుకోవాలి ఏంటనేది. సో అందుకే ఈ వీడియో ఎండ్ చేసేద్దాం అనుకొని ఇంకా ఇప్పుడైతే మీకు చెప్దాం అనేసి చెప్పాను. మరి నేనేం తినట్లేదు, మళ్ళీ మీకు చెప్పలేదు అనుకోవచ్చు అనేసి మళ్ళీ చిన్న వీడియో క్లిప్ అయితే తీస్తున్నాను అనమాట. మీరైతే తీసుకొని తినండి. సో వీడియోకి అయితే ఇక్కడితోనే ఎండ్ చేసేస్తున్నాను. మీరైతే వీడియోకి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని, మన ఇన్స్టాని ఫాలో చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.